హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ఈ మంచి శుక్రవారం ఎలాగ అవుద్ది? యేసు ప్రభు మరణిస్తే మరణించిన రోజు మంచి రోజు ఎలా అవుద్ది అని కొందరు అడుగుతారు. అందుకే ఈరోజు సందేశాన్ని వినండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, చెడ్డవారి పైన మమ్మును మంచివారిగా చేయుటకు మా స్థానంలో మరణించి మమ్మను మంచివారిగా చేసిన, మాకు గొప్ప రక్షణ సిద్ధపరిచిన, శిల్వ యాగము ద్వారా మాకు పాప క్షమాపణ కలుగజేసిన ఆ రోజును మేము మరోసారి ఆ శిలువ దర్శనమును పొందినట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, శిలువ చాలా విలువైనది. అది ఒక బొమ్మ కాదు, ఒక స్ట్రక్చర్ కాదు. ఇవాళ చెక్క సిలువలు, బంగారపు సిలువలు, అనేక లోహాలతో చేసిన సిలువలను ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఉపయోగించుకుంటూనే ఉన్నారు. కానీ సిలువలో ప్రభువు చేసిన యాగం చాలా విలువైనది. పాత నిబంధన ప్రకారము సిలువను మ్రాను మీద వ్రేలాడదీయబడిన వారు శాపగ్రస్తుడు. అంటే చక్కగా సిలువ లాగా చెక్కకుండా ఆ రోజుల్లో ఆ చెక్క ముద్దుల మీద వారిని, నేరస్తులను వ్రేలాడదీసేవారు. సిలువ శాపాలను భరించినటువంటి స్థలానికి గుర్తుగా ఉంది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ప్రభు పిలువబడ్డాడు. మన పాపములను సిలువ రూపములో ఆయన గోల్గోతా కొండ వరకు మోసుకొని వెళ్ళాడు. ఈ వారమంతా మీరు గమనిస్తే ప్రభు చివరి వారంలో చేసిన కార్యాలను, చెప్పిన బోధలను మనం అనేక విషయాలు గత ఆదివారం నుండి ఈ రోజు వరకు ధ్యానిస్తూనే ఉన్నాం. నిన్నటి దినానంటే థర్స్డే నైట్ ఆయన గెత్సెమని తోటలో మరింత వేదన పడి చెమట గొప్ప రక్త బిందువు వలె నేలను పడటం అనేది మనం నిన్ను ధ్యానించాం. యేసు ప్రభు సిలువలోనే కాదు, సిలువ ఎక్కక ముందే మన కొరకు రక్తం కార్చాడు. ఎస్, వెండి బంగారముల వంటి క్షయమైపోయే వస్తువులతో కాదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. ఆ క్రయధనముగా తన రక్తాన్ని మనకి కొరకు ఆయన చిందించాడు. ఆ గెత్సెమని తోటలో ఆయన ప్రార్థన అయిన తర్వాత యూదా ఇస్కరియోతు రావటం, ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించటం, ఆ రాత్రికి రాత్రే ఆ రాణు వారి సహాయంతో వచ్చిన ప్రభువును ఆ ప్రధాన యాజకుడైన కైప దగ్గర తీసుకెళ్ళటం, ఆ కైప అసూయతో నిండిపోయిన ఆ యాజక సమూహాలందరూ నువ్వు దేవుని కుమారు అని చెప్పుకుంటున్నావే అని నేరం మోపటం. అవును, నేను దేవుని కుమారుణ్ణి అని ఉన్నదొన్నట్టుగా చెప్పినందుకు వాళ్ళకి కోపం రావటం, వారు వస్త్రాలు చించుకొని ఇట్లాంటి వాడు బతకూడదు, వీడు మరణ శిక్షకు పాత్రుడని నేరం మోపటం, అక్కడున్న ప్రధాన యాజకుడి దగ్గర ఉన్నటువంటి బంట్రోతులు, సోకాల్డ్ బిలీవర్స్, అక్కడ యూదులు ఆయన్ని గాయపరిచారు, అక్కడే ఆయన్ని గుద్దారు, ఆయన ముఖం మీద ఉమ్మేశారు, ఆయన్ని ఎగతాళి చేశారు, అపహసించారు. ఆ రాత్రి తీసుకెళ్ళి అప్పటికే మిడ్ నైట్ దాటిపోయినప్పుడు ఆ ఒక్కటిగా కొద్ది గంటలు అక్కడ వదిలిపెట్టారు. అయితే ఉదయమైన వెంటనే ఆయన్ని పిలాతు దగ్గర తీసుకెళ్లారు. పిలాతు ఆ రోజుల్లో ద న్యాయాధిపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు అంటాం, సుప్రీంకోర్టు అంటారు చూడండి, అలాగా ఆ న్యాయాధిపతి దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమడిగినా ఏ సమాధానం చెప్పడం లేదు. ఆయన వదకు తేపడని గొర్రె పిల్లవలే ప్రభు నోరు మెదపలేదు. నువ్వు రాజువా అని అడిగితే అవును, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఎన్ని విధాలు పరిశీలించినా ఆయనలో ఏ దోషము లేదని తెలిసినప్పటికీ అక్కడున్న జనులందరూ ఆ
ఆ ప్రధాన యాజకులతో వచ్చిన కొందరు వ్యక్తులు అసూయపరులైందరు. వారందరూ ఆయన్ని సిలువేయాలి సిలువేయాలి అని అరవటం. ఎలాగలగా తప్పించుకుందామన్న పిలాతు ప్రభు గలిలయ తీరానికి చెందినవాడు కనుక గలిలయలో ఆ ప్రాంతంలో ఆ రోజు హేరోదు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ రాజుగారి దగ్గర తీసుకెళ్ళడం అన్నాడు. ఆ హేరోదు రాజు దగ్గరికి మళ్ళీ అక్కడి నుంచి ప్రభువుని ఈడ్చుకొని వెళ్ళాడు. నువ్వు ఏదైనా సూచక్రియ చేయమంటే ప్రభు చెప్పాడు, సూచక్రియలు చేసి ఉన్నాయి, అవి నమ్మాలంతే. ఊరక చూపిస్తాం కోసం నేనేదో అద్భుతం చేయను అన్నట్టు అక్కడ కూడా ప్రభు సమాధానం చెప్పలేదు. ఏమర్థం కాలేదు, అమాయకుల్లాగా ఉన్నాడే, వాదించుకోలేకపోతున్నాడే అని హేరోదు కూడా మళ్ళీ తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వారు నేరాలు మోపుతున్నప్పుడు, అయ్యా వీళ్ళందరూ నేరాలు మోపుతున్నారు, నిన్ను గురించి నువ్వు చెప్పుకోమని ప్రభువుని అడిగితే ఆయన ఒక్క మాట కూడా బదులివ్వలేదు. నాకు అధికారము నిన్ను విడిపించడానికంటే మాత్రం ఒక మాట అన్నాడు ప్రభు, పై నుండి అధికారం ఇస్తే కానీ ఎవరు నన్ను ఏం చేయలేరు. నా ప్రాణాన్ని నేనే పెట్టుకుంటున్నాను, నా ప్రాణాన్ని నేనే తీసుకురాలన్న ప్రభు మరణశిక్షను తను అంగీకరించాడు. ఆనాడు ఆయన్ని మీద ఆయన ఆనాడు నేరాలలో ఆరితేరిన వారిని సిలువ వేస్తారండి. అది క్యాపిటల్ పనిష్మెంట్ లాంటిది. అంతకుముందే ఆయన్ని 1 తక్కువ 40 దెబ్బలతో ఆయన్ని కొట్టారు. ఆ యొక్క ఇనప ఊసలు గాజు మొక్కలు ఉన్నటువంటి పాయలుగా ఉన్న కొరడాలతో కొట్టినప్పుడు ఆయన వీపంతా రక్తసికమైపోయింది. ఆ నాగలితో దున్నినట్లు నా వీపును వారు దుండిరి అన్న ప్రవచనం నెరవేరినట్లుగా ఆయన కైమా కొట్టబడ్డాడు. ఇవి చెప్తుంది కదండి, మన దోషముల నిమిత్తమై ఆయన నలుగా కొట్టబడ్డాడు. ఆయన మన కొరకు నలిగిపోయి మనకి క్షమాపణ సిద్ధపరిచాడు, విమోచనను సిద్ధపరిచాడు, మన శిక్షను భరించాడు. మన మీద ఉన్న శిక్షను కొట్టువేయటం జరుగుతుంది. నమ్మండి, నీ స్థానంలో నీ కొరకు చనిపోవడానికి ప్రభు సిలువెక్కాడు, కానీ ఆయనలో ఏ అపరాధము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. పాపము లేనివాడు, పైనుండి వచ్చినవాడు ప్రభు యేసుక్రీస్తు. పాపానికి పరిహారం చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. కాబట్టి ఆయన మనందరి దోషముల కొరకు నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, అవమానించబడ్డాడు. పాపికి రావాల్సిన ప్రతి శిక్షను ఆయన భరించాడు. ఆ సిలువను ఆయన భుజముల మీద పెట్టి 150 కేజీలు బరువు ఉన్న సిలువను ఆయన భుజముల మీద పెట్టి ఆ యెరూషలేము బయట ఉన్నటువంటి గొల్గొతో అనే చిన్న కపాలమనబడే ఒక కొండ మీద ఊరు వెళ్ళిపట్ట దారి పక్కనే ఉన్న అక్కడ వరకు ఆయన్ని ఊరిలో నుండి కాక ఊరు చుట్టూ యెరూషలేము పట్టణం చుట్టూ నుంచి అవమానపరుస్తూ కొరడాలతో కొడుతూ నడిపించుకుని వెళ్ళి అక్కడ ఆయన్ని ఆ చెక్కశిలువ మీద పరుండు పెట్టి కాళ్ళల్లో చేతుల్లో శీలను కొట్టి ఆయన్ని వేలాడదీశాడు. ఒక్కసారి ఊహించండి, ఆ శరీర బరువంతా ఆ 2 శీలల మీద ఆధారపడి ఉండగా ఆయన ఆకాశానికి భూమికి మధ్య బలి పశువుగా ఆ వేలాడుతూ పాపిని వేలాడగట్టి కొడతారు చూడండి, చెట్లకు కట్టి పాపుకి రావాల్సిన పరిహారాన్ని, అవమానాన్ని, దుఃఖాన్ని ఆయన భరించాడు. ఇంకో 2 నేరస్తుల్ని ఇటుపక్క అటుపక్కేసి ఈయన కూడా ఒక నేరస్తుడు అన్నట్టు పెట్టాడు. కానీ అది ప్రవచనాల నెరవేర్పుగా ఆనాడు యెషయా గ్రంథంలో రాసిన ప్రవచనం నెరవేరింది అక్కడ. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మీరు మందిరాలకు వెళ్తారు కనుక మిగిలిన విషయాలన్నీ అక్కడ మీరు ధ్యానిస్తారు. కాకపోతే ఒక్కసారి మీకు ఈ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఉదయకాలంలో మన హృదయం నిండా కృతజ్ఞత కలిగి మనం ప్రభువును మరింత గాఢంగా ప్రేమిస్తూ ఆయన కొరకు జీవించడానికి గుడ్ ఫ్రైడే రోజు ఒక మంచి నిర్ణయం చేసుకుందాం. నా జీవితాన్ని మార్చడానికి, నా పాపాన్ని క్షమించడానికి, నాకు ఆయన రాజ్య వారసులుగా చేయటం కొరకు ప్రభు ఎంత గొప్ప వెల చెల్లించాడన్నది, ఆయన ఎంత గొప్ప త్యాగం చేశాడన్నది, ప్రాణం పెట్టాడన్నది మన హృదయాలను తాకనివ్వండి. అప్పుడే మనం క్రీస్తును గుర్తిస్తాం, ఆయన ప్రేమను గుర్తిస్తాం, ఆయన సాక్షులుగా జీవిస్తాం, ఆయన బోధనందు లక్ష్యం ఉంచి ఆయన వలె జీవించాలని ఆశిస్తాం.
ఆ గొలుగుతో కొంట మీద ఆయన చెరువులో తీసినప్పుడు రోడ్లో పోయే వాళ్ళందరూ మందిరం పడగొడితే 3వ రోజు లేపుతారు కట్టేస్తారన్నావు కదా, దిగినా చూద్దామని ఎగతాలు చేశారు. ఎన్ని అవమానాలు భరించిన, ఎన్ని శ్రమలు భరించిన, ఆయన నోరు తెరిచుంటే మనకి రక్షణ లేదు కనుక వదకు తేపడిన గొర్రె పిల్లవని ఆయన నోరు మెదపలేదు. ఒక పక్క వీపంతా రక్తశకమై ఉంది, ముళ్లతో కిరీటం మళ్ళీ ఒక సైనికుడు ఎగతాళిగా ఆయన నెత్తి మీద పెట్టి కొట్టాడు. 3.5 అంగుళాలు పొడుగుండే ముళ్ళులతో చేసిన ఆ కిరీటం నెత్తి మీద పెట్టి కొట్టినప్పుడు రక్తం చివ్వున చిందింది, ముఖమంతా రక్తశకమవుతుంది, కారుతూనే ఉంది. ఆయన 2 చేతులు వెరగ్గట్టి వెనక్కి కట్టిపెట్టాడు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడు. ఆ ఉమ్ము తుడుచుకోవడానికి కూడా ఆయన చేతులు కట్టబడి ఉన్నాయి. ఆయన ముఖం మీద గుద్దారు, ఆయన దవడల మీద గుద్దారు, పొళ్ళన్నీ వాసిపోయి నోట్లోంచి రక్తం వస్తుంది. చూడండి, ముఖం మీద గుద్దిన వాళ్ళ ముఖాలు వికృతంగా తయారైపోతాయి, వాసిపోతాయి. అందుకే 10,000 మందిలో అతి సుందరుడైన ప్రభువును, గుర్తించగలిగిన ధవళవర్ణుడు రత్నవర్ణుడైన ప్రభువును మనుషులు చూడనాలని వాడిగా, తృణీకరించబడిన వాడిగా ఎందుకు అయిపోయాడంటే ఆ రోజున ఆ రూపంలో ఆయన అంగీని తీసివేసి ఆ కావి గుడ్డ చుట్టి, ఆయనకి ఊదారంగా గుడ్డను చుట్టి ఆయన్ని కొట్టి ఆ రక్త ముద్దగా మారిన ఆయన్ని చూచినప్పుడు ఎవరు ఆయన్ని రాజుగా అంగీకరించలేదు, ప్రభువుగా గుర్తించలేదు. నిజంగా దేవుడైతే ఎందుకే రావుడు ఇంత కష్టంగా ఉన్నాడు అన్నారే కానీ ఆయన చేసిన శిలువ యాగాన్ని బట్టి మన కొరకే ప్రభు మన కొరకు మరణించను అన్నది బైబిల్. మన కొరకే లోకంలోకి వచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత రావాలని, ఆయన చెందించిన రక్తం ద్వారా మనకు పాపక్షాపణ రావాలని, పాపానికి జీతమైన మరణం ద్వారా మింగేయటం కోసమే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడని గుడ్ ఫ్రైడే రోజున నెరవేరింది. ఆ సెలువులో మాట్లాడిన 7 మాటలు ఎంతో ప్రశస్తమైనవి. చివరిగా మాట్లాడిన 7 మాటలు మేబీ మీ చర్చెస్లో వింటారు. మనం కూడా లైవ్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో మేము చెప్తూనే ఉన్నాం. చాలా ప్రశస్తమైనటువంటి చివరి మాటలు. ఆ మాటలు మీరు ధ్యానించండి, ఆయన ప్రేమను జుర్రుకోనండి, ఆయన వాక్యానుసారంగా జీవించండి. ప్రభువు మరణించిన రోజు మనకు మంచి రోజు ఎలాగైందంటే అది మన పాపానికి నివృత్తి జరిగిన రోజు, మన మరణం మింగివేయబడిన రోజు, మన శాపాలు కొట్టివేయబడిన రోజు, మన పాపాలకు పరిహారం చేసే రోజు, మన అపరాధ పరిహారార్థమైన శిక్షకు హీ పెయిడ్ ఇట్ ఆల్. మీ బిల్స్ అన్నీ ఎవరన్నా పే చేసేస్తే, మీ రుణాలన్నీ ఎవరు తీర్చేస్తే, మాఫీ చేసేస్తే, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొంటే ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. అంతకంటే ఎక్కువ పాప రోగము నుండి, పాపము వల్ల తెచ్చుకున్న ప్రతి పరివేషణ నుండి మనల్ని విడిపించుటకు సెలవులో ప్రభు బలయ్యాడు. ఆయన చివరి మాటగా సమాప్తమైనది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను బిగ్గరగా కేకవేసి మరణించను అనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు ఆయన్ని సెలవులో 6 hours ఆయన వ్రేలాడాడు. ఆ 6 hours మాట్లాడిన 7 hours 7 words ఎంతో శ్రేష్టమైనది. ఏంటి సమాప్తమైనది? చివరి మాట, నీవు నన్ను ఈ లోకంలోనికి పంపిన పని సమాప్తం చేశాను, మనుషుల విమోచన క్రయధనం చెల్లించాను, మనుషుల పాపాలకు పరిహారం పే చేయబడింది, కట్టబడింది, రక్షణ కార్యం సంపూర్ణమైంది. ఈరోజు రక్షించబడడానికి మనం ఏమి తిప్పలబడక్కర్లేదు. నీ కొరకు సిలువలో మరణించిన ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన్ని నీ రక్షకుడిగా అంగీకరిస్తే, నీ కొరకు ఆయన చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఆయన వలె నువ్వు జీవించాలని లోకంలో నిశ్చయించుకుంటే నిజంగానే ఈ గుడ్ ఫ్రైడే ఒక మంచి తీర్మానం చేసుకున్న గుడ్ ఫ్రైడేగా మారుతుంది. మీ జీవితంలో వ్యత్యాసం ఉంటుంది. మరి చర్చెస్కి వెళ్ళాలి కదా, ఈ రోజంతా గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఉంటాం. చెన్నైలో పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. శుభవార్త ఉచితమైన 9 గంటల నుంచే మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభు సిలువలో వ్రేలాడిన ఆ సమయంలో మనం చర్చిలో గ్యాదర్ అయ్యి సిలువను ధ్యానిస్తూ సిలువ శక్తిని పుంజుకొని సిలువయందు ఆనందిద్దాం. మన ప్రభువుని ఆరాధించి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి బలపడదాం.
కల్వరి చర్చిలో జరిగే లైవ్ కూడా మీకు లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీరు చర్చెస్కి వెళ్ళండి, వచ్చిన తర్వాత కానీ మిగిలిన సమయం కానీ ఈ రోజంతా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే నాయన ప్రపంచవ్యాప్తంగానే ప్రతి జాతి వారు, ప్రతి భాష వారు, ప్రతి భాష వారు, ప్రతి దేశం వారు తండ్రి, జనాంగాలు నీవే రక్షకుడు అని నీవు చేసిన శిలువ యాగము లోక పాపముల కొరకని నమ్మి నిన్ను అంగీకరిస్తుండగా ఇంకా నీ ప్రేమను ఎరగని వారిని ఈ గుడ్ ఫ్రైడే రోజున నీవు దర్శించి వారి మనోనేత్రాలు తెరుమయ్య. ఎక్కడికో పోతున్న సౌలు నాపి నేను నీ కొరకు ప్రాణమిచ్చానని ఆపుచేసి నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావని ప్రశ్నించి అతని జీవితాన్ని మార్చినట్లుగా ఈరోజు అవిశ్వాసుల మనోనేత్రాలు తెరవనట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించు. ఈరోజంతా నీ శిలువను ధ్యానించడానికి, మమ్మల్ని సమర్పించుకోవడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మేము ఈ చర్చెస్కి వెళ్ళి గుడ్ ఫ్రైడే ఆరాధనలో పాల్గొని శిలువను ధ్యానించండి, ప్రభు ప్రేమలో పట్టబడండి, ఆయన సాక్షులుగా జీవించండి. ప్రార్థన వసతులు కానీ ప్రేయర్ రిపోర్ట్స్ కానీ ఉంటే 954041 నెంబర్కి, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. వాటిని పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రవచితమైతే చర్చిలో లైవ్ మీకు లింక్ ఇస్తాం. మళ్ళీ 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కలువరి ప్రతి దోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైంది గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాడ్లో మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరెగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరెగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి. ముఖాముఖిగా మీరు చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం.
మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.